జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నామినేషన్ ఇవ్వడానికి ఈరోజే లాస్ట్ అంట. అదేంటి, నిన్ననే కదా ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాము, అప్పుడే ఈరోజే లాస్ట్ అని ఎలా అంటారు? ఇంకా అర్థం కాలేదా వదినా? వానర్స్తో కలిసిపోయి యూనియన్ లీడర్ చేస్తున్న కుట్రిది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిపించేసి ఆననే మళ్ళీ లీడర్ చెయ్యాలని నైట్కి నైట్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఎంత దారుణం! ఒక్క వారమైన టైం ఇవ్వాలి కదా. టైం ఇస్తే వాళ్ళ లొసుగులు అక్రమాలు ఎక్కడ బయట పెడతామని తొందరపడుతున్నారు. రవి, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? లేదన్నా, వర్కర్స్ బాగుండాలన్నా ఫ్యాక్టరీ బాగుపడాలన్నా అలాంటి లీడర్ ఉండకూడదు. నేను నామినేషన్ వేస్తాను. నువ్వు పోటీలో నిలబడతావా రవి? అవునుదినా, అన్నయ్య ఎలాగా పోటీ చేయనంటున్నాడు, నేను పోటీ చేస్తాను. ఆహా, వద్దు రవి, నేను కాదు, నువ్వు కూడా పోటీ చేయొద్దు. ఇప్పుడు పద్మ నువ్వు హ్యాపీగా ఉన్నారు, ఆ మురికి గుంట్లోకి దిక్కండి. ఎవరో ఒకరు దిగి ఆ మురికిని శుభ్రం చేయాలి కదా బావగారు. ఆ రుచులోకి దిగడం మంచిది కాదమ్మా. అదంతా నాకు తెలియదు అన్నయ్య, వాడు మాత్రం లీడర్గా ఉండకూడదు. ఫ్యాక్టరీని వర్కర్స్ని సర్వనాశనం చేస్తాడు. పద పద్మ. మీరు పోటీ చేయకుండా రవిని కూడా పోటీ చేయొద్దని ఎందుకు అంటున్నారు? వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు వసు గారు. వాళ్ళకి ఏమైనా అయితే చూసుకోవడానికి మనం లేమా అండి? ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదు వసు గారు. పదండి వెళ్దాం. కీర్తి, కీర్తి, మమ్మీ డాడీ వెళ్ళిపోయారాను? వెళ్ళిపోయారు. మనం మన ఇంటికి వెళ్ళి టాయ్స్ టెడ్డీ బేర్స్ తెచ్చుకుందాం. పద వెళ్దాం. ఎక్కడికి నువ్వు వెళ్దామంటున్నావు? మనా ఎక్కడికైతే నీకెందుకు? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నేను బయటికి వెళ్ళి వస్తాను. మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పి నువ్వు వెళ్తావా అన్నయ్య? నేను బయటికి వెళ్ళడానికి డాడీ దగ్గర పర్మిషన్ తీసుకున్నా కదా. మేము కూడా పర్మిషన్ తీసుకున్నాం. నువ్వు అబద్ధం చెప్తున్నావను. నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇంట్లోనే ఉండాలి, ఎటు వెళ్ళకండి. షాప్ కి వెళ్ళి టెడ్డీ బేర్ కొని అను కీర్తిల్ని సర్ప్రైజ్ చేయాలి. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏ రవి, స్వీట్స్ తీసుకో. ఏంటన్నా, నీ బర్త్డేనా? ఇప్పుడే నామినేషన్ వేశాను, యునానిమస్గా గెలవబోతున్నాను. అందుకే స్వీట్లు పంచుతున్నాను. మీ అన్న వదిలిన కూడా స్వీట్స్ తీసుకోమని చెప్పు. నువ్వు యునానిమస్గా ఎలా గెలుస్తావన్నా? నాతో పోటీ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేవు మరి. ఇప్పటి వరకు నా నామినేషన్ తప్ప వేరే నామినేషన్ ఏది రాలేదు. ఎవరు పోటీ చేయకపోతే నేనే కదా లీడర్ని. నేను పోటీ చేస్తున్నా అన్నా, ఇప్పుడే నామినేషన్ వేస్తాను. నువ్వు పోటీ చేయడం ఏంట్రా? అది నాకు పోటీగా? పిచ్చేమన్నా పట్టిందా నీకు? ఒంటి మీద స్పృహ ఉండే చెప్తున్నానన్నా, నేను పోటీ చేస్తున్నాను.
నువ్వెలా పోటీ చేస్తావురా? వర్కర్స్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా లీడర్ కావచ్చు. వాడు నా ముందు బచ్చగాడు. అయితే భయం ఎందుకు? పోటీ చేయనివ్వు. నాకు భయమా? నేనెవరో తెలుసా? నా వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎలక్షన్స్ జరగనివ్వు. ఎవరి వెనక ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వాడికి సపోర్టా నువ్వు? నా వల్లే నువ్వు నీ భార్య ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని మర్చిపోకో. ఈ రవిగాడికి నీకు నీ భార్యకి ఇక్కడ పనిపించింది నేనే. అందుకు కావాలంటే థ్యాంక్స్ చెప్తాను. అలా అని రవిని పోటీ చెయ్యొద్దు అంటే నేను ఒప్పుకోను. చాలా థ్యాంక్స్ అన్నా. నేను నామినేషన్ వేసి వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.